పాత పరిచయాలతో 1300 కోట్ల విలువైన ఆస్తులను గ్రూప్ కు సంవత్సరానికి 6 కోట్లకు లీజుకు ఇవ్వడంతో మతలబేంటో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం బీచ్ రోడ్లలో 13 ఎకరాల భూమిలను గ్రూప్ కు 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లులు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల, ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇవి ఆలోచించేమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా. సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి, బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టహాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎస్ ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబు ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది. అని దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సుమారు 150-170 కోట్ల రూపాయలు
ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 170 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే ప్రాపర్గా వచ్చేదంత వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుకైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి, లేకపోతే ఎందులో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయన్నది తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే ఉదయం చూశాను టీవీలో. ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ